ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పలి అందరి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొద్ది మాటలు ధ్యానించుకొని ఇక్కడ నుండి ఆశీర్వాదకరంగా వెళదాము. చదవండి. ఆదికాండము 2వ అధ్యాయము 10-11 వచనాలు. మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పీషోను. అది అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారం శ్రేష్టమైనది. అక్కడ గోళము గోమేధికము దొరుకును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే వాక్య భాగములో మనకు ఒక నది కనిపిస్తూ ఉన్నది. అది పీషోను అనే నది. ఇది ఎక్కడ ఉన్నది, ఎక్కడ ప్రవహిస్తున్నది అక్కడ వ్రాయించి పెట్టాడు. మీకు అర్థం కావడం కొరకు చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని 5 రోజుల్లో సృష్టించాడు. 6వ రోజున దేవుడు మనిషిని సృష్టించాడు. 7వ దినమున దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించిన తర్వాత ఏదేనులో అనగా ఇరాకు దేశములో తూర్పు దిక్కున దేవుడు ఒక తోట వేశాడు. దానిని ఏదేను తోట అంటారు. ఆ తోటలో అన్నీ మంచి ఫలాలు కలిగినటువంటి వృక్షములను దేవుడు మొలిపించాడు. ఆ అన్ని వృక్షాలను తడపటానికి, వాటికి సమృద్ధిగా నీళ్లు అందించటానికి దేవుడు ఒక నదిని ఏర్పాటు చేశాడు. ఉదాహరణకి ఇది ఏదేను తోట అనుకుందాం. ఈ తోటకి పైన ఆ బ్రాహ్మణపల్లి ఉన్నదే, అక్కడ నుండి ఇక్కడ వరకు ఇదంతా ఏదేనే. ఆ కనిపిస్తున్న పైన బ్రాహ్మణపల్లిలో ఒక నది ప్రారంభమైంది. ఆ నది ఏదేను తోట అని మందిరం దగ్గరకు రాగానే 4 శాఖలుగా, ఇది ఒక చేతిలో నుంచి ఇలా 5 విరేళ్ళు వచ్చినట్లు విడిపోయింది. ఈ 4 చిన్న కాలువలు ఏదేను తోటలో గుండా ప్రవహించి ఏదేను తోట మొత్తాన్ని తడుపుతూ ఉన్నాయి. ఏదేను తోట దాటిన తరువాత ఇవి ఇంకా చాలా దూరము ఆయా ప్రాంతాలలో ప్రవహించి పెద్ద నదులుగా మారాయి. ఏంటి ఆ నదులు అంటే, ఒకటి పీషోను, 2 గీహోను, 3వ నది హిద్దికేలు లేదా టైగ్రస్ నది అంటారు. 4వది యూఫ్రటీస్ నది లేదా పరాతు నది అంటారు. ఈ 4 నదులుగా విడిపోయి ఆయా ప్రాంతాలలో ప్రవహించింది. ఆ మొదట ఉన్నటువంటి పీషోను, గీహోను అనే నదులు ప్రస్తుతానికి ఇప్పుడు ఇరాకు దేశంలో లేవు, ఎండిపోయాయి. కానీ హిద్దికేలు అంటే టైగ్రస్, ఇంకొకటి యూఫ్రటీస్ నది, ఈ 2 నదులు ఇరాకు దేశములో ఇప్పటికీ ఉన్నాయి. ఈ నదులను బట్టి ఏదైనా తోట ఇరాకు దేశంలో ఉన్నది అని అంచనా వేయగలుగుతూ ఉన్నారు బైబిల్ పండితులు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ నదులను దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశము ఏంటంటే, ఏదైనా తోటలో అన్ని రకాల ఫల వృక్షాలు ఉన్నాయి. ఆ వృక్షాలకి అవసరమైన సమృద్ధిగా నీటిని ఈ నదులు ఇవ్వాలనే ఈ నదులను దేవుడు అక్కడ పెట్టాడు. ఆ ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆ చెట్లు అన్నీ బాగా ఫలించాలనే ఈ నదులను దేవుడు అక్కడ ఏర్పాటు చేశాడు. ఈరోజు మనం తింటున్నటువంటి జామకాయలైనా, ఈ బత్తాకాయలైనా, సీతాఫలమైనా, ఇప్పుడు మనం తింటున్న అరటికాయలైనా, ఇవన్నీ ఒకప్పుడు ఏదైనా తోటలో ఉండేవి. ఇంక ప్రపంచంలో భూమి మీద ఎక్కడ దేవుడు
ఇలా ఫలాలు కలిగిన చెట్లు వేయలేదు, ఏదైనా తోటలోనే వేశాడు. అక్కడ నుండి ప్రపంచమంతా ఈరోజు ఇవి వ్యాపించాయి. ఈ పీషోను అనే ఈ మొదటి నది, ఈ నదిని దేవుడు ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటంటే ఆ ఏదైనా తోటలో ఉన్న అన్ని వృక్షాలు బాగా ఫలించాలనే దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ పీషోను నది మన జీవితానికి సాదృశ్యంగా ఉన్నది. ఏదోని తోటలో వృక్షాలు అంటే సమాజంలో ఉన్నటువంటి మనుషులు అనుకుందాం. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏదైనా తోటలో అన్ని వృక్షాలు క్షేమముగా ఉండటానికి, బాగా ఫలించటానికి పీషోను నదిని దేవుడు అక్కడ ప్రవహింపజేస్తున్నాడు. అలాగే పీషోను నది అనేటువంటి మనములను కూడా ఈ లోకములో అన్ని వృక్షాలు అనే అన్ని రకాల జాతులు వారు, అన్ని రకాల మనుషులు అభివృద్ధి చెందాలని, మన ద్వారా వాళ్ళందరూ ఆశీర్వదించబడాలని పీషోను నది అనే మనల్ని పెట్టాడు దేవుడు. అందుకనే దేవుడు అన్నాడు, మీరు లోకానికి వెలుగు అన్నాడు. అంటే మన ద్వారా లోకము దీవించబడుతుంది, కానీ లోకము ద్వారా మనము కాదు. మన ద్వారానే లోకానికి వెలుగు వచ్చింది, మన ద్వారా లోకానికి ఆశీర్వాదం వచ్చింది. మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఆ తిరుగుతున్న ఫ్యాన్ కనుక్కుంది ఎవరు తెలుసా? క్రైస్తవులు. ఎలుగుతున్న లైట్ కనుక్కున్నది క్రైస్తవులు. ఈ మైక్ కనుక్కుంది కూడా క్రైస్తవుడే. సైకిల్ కానీ, రేడియో కానీ, టీవీ కానీ, విమానం కానీ, రైలు కానీ, బస్సు కానీ, ఆటో, ఇస్త్రిపెట్టి కానీ, రబ్బరు కానీ, ఇవన్నీ కనుక్కుంది ఎవరు తెలుసా? దేవుని బిడ్డలైన క్రైస్తవులు కనుక్కున్నారు, దేశంలో అందరూ వాడుకుంటున్నారు. అలాగే ముందు దేవుడు నిన్ను వెలిగిస్తాడు, నీ ద్వారా నువ్వున్న ప్రాంతంలో నీ స్నేహితులు, నీ బంధువులను వెలిగిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని అబ్రహాముతో దేవుడు మాట్లాడేటప్పుడు ఏమన్నాడు? నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, అనేక జనములకు ఆశీర్వాదముగా ఉందువు, నీ ద్వారా ఈ భూ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల జాతుల వారు నీ ద్వారా దీవించబడతారు అబ్రహాము అని చెప్పాడు. అబ్రహాము ద్వారానే ఈ ప్రపంచంలో మనుషులందరూ దీవించబడుతున్నారు. ఇక్కడ పీషోను నది అంటే అర్థం ఏంటంటే సమృద్ధిగా ప్రవహించు నది అని అర్థం. మన ద్వారా సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా సమృద్ధిగా దీవించబడాలి. అది దేవుని ఆశ, దేవుని సంకల్పము. అలాగే సమృద్ధి అంటే నిండుగా, నిండైన మనసుతో, నిండైన హృదయముతో సమాజం దీవించబడాలని మనం కోరుకోవాలి. మన ద్వారానే సమాజంలో ఉన్నవారు నిండుగా దీవించబడతారు. ప్రజలాడు హల్లెలూయా. అలాగే ఈ పీషోను నది హవీలా దేశములో ప్రవహిస్తుంది. హవీలా అంటే శాండ్, SAND, శాండ్, ఇసుక. అవీలా అంటే ఇసుక అని అర్థం. ఈ పీషోను నది అవీలా దేశములో ప్రవహిస్తుంది. పీషోను నది అంటే మనమే. అవీలా దేశమనే ఇసుకలో మనము ప్రవహించాలి, ఇసుకలో మనము నివసించాలి, లేదా ఇసుక లాంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ఇసుక లాంటి జీవితం అంటే ఏంటి? సముద్రములో నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లు భూమి మీదకి రాకుండా ఆపేదేంటి? ఇసుక. ఇసుక లేకపోతే సముద్రం నీళ్ళన్నీ భూమి మీదకి వచ్చేస్తాయి. భూమి మీదకి వస్తే భూమి మీద మనుషులు బ్రతకలేరు, జంతువులు బ్రతకో, మొత్తం చచ్చిపోతారు కదా. ఉదాహరణకి ఒక వారం రోజుల నుండి హైదరాబాదులో వర్షాలు బాగా కురుస్తున్నాయి. వర్షాలు బాగా కురిస్తే ఆ హైవే రోడ్ల మీద 6 అడుగుల ఎత్తు నీళ్లు ప్రవహిస్తున్నాయి. చాలా జంతువులు చనిపోయాయి, మనుషులు చనిపోయారు. పరిస్థితి ఘోరంగా ఉంది హైదరాబాదులో. ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను వాళ్ళ కొరకు. అలాంటి వరద వస్తేనే అంతమంది చనిపోయారే. సముద్రం నీళ్ళన్నీ భూమి మీదకి వస్తే మనుషులు బ్రతుకుంటారా? ఏమీ బ్రతుకుండవు. అందుకని సముద్రం నీళ్లు భూమి మీదకి రాకుండా అడ్డుపడి ఆపేది ఎవరు? ఇసుక. ఇసుకని దేవుడు పెట్టాడు. అయితే సముద్రం అంటే లోకము, సముద్రములోని నీళ్లు అంటే లోకములోని పాపము అని అర్థం. సముద్రంలో నీళ్లు భూమి మీదకి రాకుండా ఆపేదే ఇసుక, రక్షించేది ఇసుక.
అంటే సముద్రం అనే లోకములో నీళ్లు అనే పాపము అంటకుండా, లోకంలో పాపం రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. నీ బంధువుల జీవితంలోకి, నీ స్నేహితుల జీవితంలోకి, సమాజంలో ఉన్నటువంటి దేవుని పోలికల్లో నిర్మించబడిన మనుషులలోకి ఆ పాపం రాకుండా అడ్డుపడి ఇసుక ఎలా కాపాడుతుందో కాపాడేటువంటి ఇసుకలాగా మనం ఉండాలి. దీనినే విజ్ఞాపన ప్రార్థన అంటారు. ఉదాహరణకి సొదొమ గొమొర్రా పట్టణాల్లో పాపం బాగా విస్తరించింది. ఆ పట్టణాన్ని తగలబెట్టడానికి దేవుడు వెళుతున్నాడు. వెళ్ళేటప్పుడు దేవుడు అబ్రహాంతో చెప్పాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు మాట్లాడితే 2 విషయాలు చెప్తాడు. జరగబోయే మేలేంటో చెప్తాడు, జరగబోయే కీడేంటో కూడా చెప్తాడు. అది గుర్తుపెట్టుకోండి. అబ్రహాంతో చెప్పాడు, సొదొమ గొమొర్రా పట్టణాన్ని తగలబెట్టడానికి వెళుతున్నానని. రెండోది కూడా చెప్పాడు, అబ్రహాం నీ సంతానాన్ని సముద్ర తీరమందులు ఇసుక రేణువుల వలె, ఆకాశమందలి నక్షత్రముల వలె ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఆశీర్వాదం చెప్పాడు, రాబోయే కీడేంటి కూడా చెప్పాడు. అక్కడ ఇలా చెప్పి సొదొమ గొమొర్రా పట్టణం వైపు వెళ్ళాడు. అప్పుడు అబ్రహాం ఏం చేశాడో తెలుసా? దేవా దేవా ఆగు అని సాగిలపడి నమస్కారం చేసి, అయ్యా ఇదిగో నా మనవి ఒకసారి ఆలకించండి అయ్యా. సొదొమ గొమొర్రా పట్టణాలలో ఒక 50 మంది నీతిమంతులు ఉంటే ఆ దుర్మార్గులతో పాటు నీతిమంతులను కూడా నువ్వు చంపేస్తావా, నాశనం చేస్తావా అని అడిగాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఆ 50 మంది నీతిమంతులను బట్టి ఆ పట్టణాన్ని కూడా నేను కాపాడుతాను అన్నాడు. ఇంకొకసారి అడుగుతున్నాను, అయ్యా నన్ను క్షమించండి, 45 మంది ఆ పట్టణంలో నీతిమంతులు ఉంటే ఆ పట్టణంలో వాళ్ళందరితో పాటు నీతిమంతులను నువ్వు చంపేస్తావా అని అడిగాడు అబ్రహాం. అప్పుడు దేవుడు అన్నాడు, 45 మంది నీతిమంతులు ఉంటే వారిని కాపాడతా, వారిని బట్టి పట్టణాన్ని కూడా కాపాడతాలే అన్నాడు. సరే 40 మంది ఉంటే కాపాడవా, 30 మంది ఉంటే కాపాడవా, 20 మంది ఉంటే కాపాడవా? చివరికి ఒకసారి అడుగుతున్నా, క్షమించండి అయ్యా, 10 మంది ఉన్నారనుకో ఆ పట్టణాల్లో నీతిమంతులు, ఆ 10 మందిని బట్టి పట్టణాన్ని కాపాడవా అని అడిగితే దేవుడు చెప్పాడు, అబ్రహాం 10 మంది నీతిమంతులు ఉంటే సొదొమ గొమొర్రా పట్టణాలలో వారిని కాపాడతా, వారిని బట్టి పట్టణాలను కూడా కాపాడతాను అన్నాడు. కానీ ఎందుకు అబ్రహాం ఈ విధంగా అడ్డుపడి ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను కాపాడని ప్రయత్నం చేశాడంటే, సొదొమ గొమొర్రా పట్టణాలలో అబ్రహాం యొక్క అన్న కొడుకు లోతు భార్య, 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళని చేసుకోవడానికి ఎంగేజ్మెంట్ చేసుకున్నటువంటి 2 మగోళ్ళు. మొత్తం ఎంతమంది? 6. 10 మంది వరకు అడిగాడు, ఇంకెట్టిగా అడగలేకపోయాడు అబ్రహాం. ఆ లోతు కుటుంబాన్ని కాపాడమని అబ్రహాం అడుగుతున్నాడు అని దేవునికి అర్థమయ్యి ఆ లోతు కుటుంబాన్ని దేవుడు బయటకు తీసుకొని వచ్చి సొదొమ గొమొర్రా పట్టణాలని దేవుడు తగలబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోతు కుటుంబము అక్కడి నుండి బయటికి రావటానికి, కాపాడబడటానికి కారణం ఏంటంటే, సముద్రం ఒడ్డున ఇసుక ఉండి సముద్రం నీళ్లు భూమి మీదకి రాకుండా ఎలా కాపాడుతుందో, అబ్రహాము కూడా ఈ లోతు కుటుంబం మీదకి శాపము రాకుండా అడ్డుపడి విజ్ఞాపన ప్రార్థన చేసి కాపాడాడు. అక్కడ ఒక సీక్రెట్ మనం గమనించాలి, రహస్యం ఏంటంటే, ఆ సొదొమ గొమొర్రా పట్టణాలలో 10 మంది నీతిమంతులు ఉంటే ఆ 10 మంది నీతిమంతులను బట్టి పట్టణాలను నేను కాపాడతానని దేవుడు చెప్పాడు. నీతిమంతులమైన మనం ఉన్నాము కాబట్టి ఈ ప్రాంతంలో మనమును బట్టి ఈ పట్టణము కాపాడబడుతుంది. నీ గ్రామాన్ని దేవుడు కాపాడుతున్నాడు అంటే వాళ్ళ గొప్పతనాన్ని బట్టి కాదు, ఆ గ్రామంలో నీతిమంతుడవైన నీ ఉన్నావు, నీతిమంతురాలవైన నీ ఉన్నావు కాబట్టి మీ గ్రామాన్ని, మీ పట్టణాన్ని దేవుడు కాపాడుతున్నాడు. ప్రజలాడు హల్లెలూయా. క్రైస్తవులు భారతదేశంలో ఉండకూడదు అని అన్నారు అంటే జరిగేది ఏంటో తెలుసా? నెక్స్ట్ ఇక భారతదేశం ఉండదు. క్రైస్తవులు లేకపోతే భారతదేశం ఉండిద్దా? క్రైస్తవులు ఉంటేనే వారిని బట్టి కాపాడుతానన్నాడు దేవుడు. కనుక పీషోను అనే నది హవీలా దేశములో ప్రవహిస్తుంది. హవీలా అంటే ఇసుక సముద్రంలో నీళ్లు పైకి రాకుండా ఎలా కాపాడుతుందో, అలాగే మనము కూడా లోకంలో పాపము మన స్నేహితులు, మన బంధువుల దగ్గరికి రాకుండా మనము జ్ఞాపన ప్రార్థన చేసి అబ్రహాము వలె, ఇసుక వలె కాపాడే వారముగా ఉండాలి. కనుక హవీలా దేశంలో ప్రవహిస్తుంది పీషోను నది. హవీలా అంటే ఇసుక, లేదా హవీలా అంటే ఆత్మీయ అర్థం ఏంటి? విజ్ఞాపన ప్రార్థన. పీషోను నది హవీలా దేశంలో ప్రవహిస్తుంది అంటే పీషోను నది అనే మనము రక్షణ లేనటువంటి నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ ప్రాంతంలో ఉన్నవారు కావచ్చు,
వాళ్ళు శత్రువులైన అనేక మంది కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసి అనేక మందిని కాపాడేవారముగా మనం ఉండాలి. నీ ఒక్కదాని కొరకే, నీ ఒక్కడి కొరకే ప్రార్థన చేసుకుంటే నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు. అది గుర్తుపెట్టుకో. నీ ప్రార్థన అంగీకరించడు. నీ ప్రార్థన అంటే దేవుడికి నచ్చదు. నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న అందుకే కదా నువ్వు అనేక మందికి ఆశీర్వాదముగా ఉందువు, నువ్వు లోకానికి వెలుగు అని దేవుడు చెప్పాడు కదా. అలాగే నీ బంధువుల కొరకు, నీ స్నేహితుల కొరకు, నిన్ను పొగిడేవారి కొరకు, నీకు అనుకూలంగా ఉన్నవారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అది భక్తి, పరిపూర్ణమైన భక్తి కాదు. పరిపూర్ణమైన భక్తి అంటే ఏంటో తెలుసా? ఎవరైతే నిన్ను తిడుతున్నారో, ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తున్నారో, ఎవరైతే నిన్ను హేళన చేస్తున్నారో, ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో, ఎవరైతే నిన్ను దూషిస్తున్నారో, ఎవరైతే నీకు కీడు చేస్తున్నారో, ఎవరైతే నీకు విరోధంగా ప్రవర్తిస్తున్నారో, నీ శత్రువులుగా మారారో, వాళ్ళు పాపం నుంచి విడుదల పొందాలని, వాళ్ళు రక్షణ పొందాలని, వాళ్ళు దీవించబడాలని, వాళ్ళు పరలోక రాజ్యానికి రావాలని వారి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయటమే పరిపూర్ణమైన భక్తి. భక్తి పరులు ఇక్కడ దీవించబడతారు. పరిపూర్ణమైన భక్తి పరులు ఇక్కడ దీవించబడతారు, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. దేవునికి స్తోత్రం. విజ్ఞాపన ప్రార్థన చేసేవాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం. కొత్తగా సేవకు వచ్చాను, డోను అనే ప్రాంతంలో సేవ చేస్తున్నా. మా పాస్టర్ గారు బలమైన అభిషేకాన్ని పొందుకున్నాడు. చక్కగా ప్రార్థన చేసుకుని హ్యాపీగా నిద్రపోతూ ఉండేవాడు. ఆయన ప్రక్కనే నేను పడుకొని ఉండేవాడిని, కొంచెం దూరంలో చాపేసుకొని. నాకేమో సరైన అభిషేకం లేదు. సమాధులు ఎదురుగానే మా రూము. సమాధుల్లో దెయ్యాలు ఉంటాయని నేను చెప్పట్లేదు, కానీ దెయ్యాలు నీళ్ళలోనే ఉంటాయి, సమాధుల్లో ఉండవు. రాత్రిపూట దెయ్యాలు వచ్చి ఒక దెయ్యం కాళ్ళు పట్టుకుంటే, ఒకటి చేతులు పట్టుకుంటే, ఒకటి నోరు మూస్తే ఎక్కడ నువ్వు సేవ చేసేది అని గొండె పెట్టి తొక్కుతూ ఉండేవి. నాకు అర్థమవుతూ ఉండేది, వెళ్ళిపోయి ఇక్కడ ఉండకూడదు, తొక్కుతూ ఉండేవి. నా అన్న అని పిలుస్తూ ఉండేవాడు. ఆయనకు చక్కగా నిద్రపోతూ ఉండేవాడు. ఆయన కనపడేది కాదు. దెబ్బ వేసి రక్తం చేసి దెబ్బకి లేచి కూర్చునేవాడిని. ఈ బాధ ఏంది ప్రభువా, సేవ చేద్దాను వస్తే ఈ దెయ్యాలతో నేను ఆడబడేది నాయన, వాటిని జయించలేకపోతున్నాను ఆయన, ఏడ్చేవాడిని. మోకరించి అయ్యానని జ్ఞాపకం చేసుకో ప్రభువా, మంచి అభిషేకాన్ని ఇవ్వయ్యా, నీ సేవలో వాడుకో, లేకపోతే నేను ఇంటికి వెళ్ళిపోతున్నా, వల్ల కదా నేను ఈ సేవ చేయలేనయ్యా అని అడుగుతూ ఉన్నా. కొత్తగా వచ్చేప్పుడు ఏం తెలియదు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నా సంఘము కొరకు నువ్వు ప్రతిరోజు ప్రార్థన చెయ్యి. అలాగే ఎవరైతే మేము దూషించి ద్వేషించి మాట్లాడుతున్నారో, శత్రువులుగా మారారో, వాళ్ళ కొరకు నువ్వు బాగా ప్రార్థన చేస్తూ ఉండు, నీకు బలమైన అభిషేకం ఇస్తానని దేవుడు చెప్పాడు. అలాగే ప్రతిరోజు కోటానికి పోయి రాగానే 1 గంట టైంలో దుప్పటికప్పుడు పడుకుంటా. ప్రక్కనన్న విశ్వాసం అనుకునేవాళ్ళు, చిన్నన్నకి అసలు ప్రార్థన కూడా లేదు, ప్రార్థన కూడా చేసుకోండి, నిద్రపోతున్నాడు చిన్నన్న అనుకునేవాళ్ళు. నేను పడుకునేవాళ్ళు, వాళ్ళు కాసేపు స్తోత్రం అని బోర్లకు పడి నిద్రపోయేవాళ్ళు. అప్పుడు నిద్ర టైం కదా అది, 1 గంట. అప్పుడు నేనేం చేసేవాడిని, వాళ్ళందరూ పడుకున్న తర్వాత 2ంటికి లేచేవాడిని. లేచి ఉదయం స్తోత్ర ప్రార్థన దాకా నా కోసం బాగా ప్రార్థన చేసుకొని, సంఘం కొరకు ప్రార్థన చేసి, అక్కడ విరోధంగా ఉన్న వాళ్ళందరి కోసం ప్రార్థన చేసి, స్తోత్ర ప్రార్థన చేసి 4 గంటలకి 5ంటికి పడుకునేవాడిని. 5ంటికి పడుకొని 8, 9 ఆ టైంలో లేచి అప్పుడు కసు ఊడ్చుకొని, అంట్లు కడుక్కొని, అప్పుడు వంట చేసుకొని, ఓ ముద్ద తినేసి 3-4 కిలోమీటర్లు ఉండేది ఇదన్నీ చాదరికి డోన్. సైకిల్ కూడా లేదు మాకు, నడిచి విజిటింగ్కి వెళ్ళేవాళ్ళం. అలా కష్టపడ్డాము. ఇలా సంఘము కొరకు ఎప్పుడైతే నేను బాగా ప్రార్థన చేయడం ప్రారంభించానో, ఒక బలమైన అగ్ని అభిషేకాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ప్రతి నెల ప్రభు బల్ల ఆరాధనకి మాది నంద్యాల సెంటర్. మా పాస్టర్ గారు నంద్యాలకి వెళ్ళిపోతాడు అక్కడ ప్రభు బల్ల ఇవ్వడానికి. ప్రతి నెల మొదటి ఆదివారం నేను వాక్యం చెప్పి ప్రార్థన చేయాలి. అయితే వాక్యం చెప్పిన తర్వాత ప్రార్థన చేయించుకోవడానికి వస్తే విశ్వాసులు తల మీద చేపెట్టి ఇద్దరమే ప్రార్థన చేస్తూ ఉన్నాయి. ఇద్దరు పడిపోయారు. వెళ్ళిపోతే కొట్టొద్దు అంటున్నారు, కింద పడి గిలాలు కొట్టుకుంటూ ఉన్నారు. సరే చెప్పేసి ఇద్దరు మళ్ళీ ఇద్దరు ప్రార్థన చేస్తారు, వాళ్ళిద్దరు పడిపోయారు. ఆ రోజు 9-10 మంది పడిపోయారు. అదే ఫస్ట్ టైం నా జీవితంలో ఒక బలమైన అభిషేకాన్ని పొందుకున్నాను కదా. ఇక ఆ దెబ్బతో మహా ఆనందం నాకు. అప్పుడు వరకు రోజు వచ్చి దెయ్యాలన్న అల్లాడిచ్చేయి ఇక బయట నిలబడి చూస్తున్నాయి, కానీ కొరకరలాడుతూ నా దగ్గర రావట్లేదు, నన్ను ముట్టుకోవట్లేదు. వేస్తున్నావు అన్నట్టు పారిపోతున్నాయి, వెళ్ళిపోతే కొట్టొద్దులేని. ఇంత బలమైన అభిషేకం ఎప్పుడు ఇచ్చాడు దేవుడు అంటే, సంఘము కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు, శత్రువుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు అలాంటి అభిషేకాన్ని ఇచ్చి, తర్వాత ఇంకా అంతకన్నా ఎక్కువ అభిషేకాన్ని ఇచ్చి, ఇదిగో ఈ ప్రాంతంలో దేవుడు ఇలా బలంగా వాడుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక బలమైన అభిషేకాన్ని ఇచ్చి నువ్వు ఉన్న ప్రాంతంలో దేవుడు నిన్ను బాగా గణపరచాలని ఆశపడుతున్న దినం ఈ దినము.
అలా దేవుడు బలమైన అభిషేకాన్ని ఇచ్చి దేవుడు నిన్ను గణపరచాలంటే, నిన్ను ఆశీర్వదించాలంటే, సాతాను శక్తుల మీద జయాన్నివ్వాలంటే, శరీర కోరికల మీద జయాన్నివ్వాలంటే, పాపం మీద జయాన్నివ్వాలంటే విజ్ఞాపన ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. సంఘము కొరకు, సంఘం అంటే ఎవరు? యేసయ్య శరీరం. సేవకులైన మా కొరకు మీరు విజ్ఞాపన ప్రార్థన చేయాలి, సంఘము కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయాలి. నేను హింసిస్తున్న శత్రువుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసే వ్యక్తివైతే దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు. గట్టిగా చెప్పకూడదు, దేవుడు నామని మైపరచు. ఆమేన్, హల్లెలూయా. పీషోను నది అని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. 2 విషయాలు చెప్పాను. పీషోను నదిని ఎందుకు ఏర్పాటు చేశాడంటే, ఏదోనో తోటలో ఉన్న అన్ని వృక్షాలు బాగా ఫలించడానికి ఏర్పాటు చేశాడు. సమాజంలో ఉన్న వాళ్ళందరూ బాగా దీవించబడటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. 1. 2 విషయం చెప్పాను. పీషోను నది హవిలా దేశంలో ప్రవహిస్తుంది. హవిలా అంటే ఇసుక. అంటే విజ్ఞాపన ప్రార్థన చేసి పాపం రాకుండా మనం సమాజాన్ని కాపాడే వారంగా ఉండాలి. ఇంకొక విషయం క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తా, చాలా జాగ్రత్తగా గమనించండి. అయితే ఈ పీషోను నది హవిలా దేశంలో ప్రవహిస్తుంది. ఈ హవిలా దేశంలో ఏమున్నదంట? చదవండి ఆ మాటలు. 2వ అధ్యాయం 12వ వచనం, ఆదికాండం. అక్కడ బంగారం ఉన్నది. ఏమున్నట్టు అక్కడ? బంగారం ఉన్నది. అది శ్రేష్టమైన బంగారము. నా వైపు చూస్తున్న ఆ మాటలు గమనించండి. పీషోను నది హవిలా దేశంలో ప్రవహిస్తుంది. అక్కడ బంగారం ఉన్నది. అంటే పీషోను నది ఎక్కడ ఉన్నది అంటే బంగారం ఉన్న చోట ఉన్నది. పీషోను నది అంటే మనమే. మనం ఎక్కడ ఉండాలి? బంగారం ఉన్న చోట ప్రవహించాలి. బంగారం ఉన్న చోటే మనం ఉండాలి. బంగారాన్ని మనం కోరుకోవాలి. బంగారం అంటే మనం ఆశ కలిగి ఉండాలి. బంగారం అంటే మనం ఇష్టపడాలి. మీలో ఎంతమందికి బంగారం అంటే ఇష్టమో చేతులు ఎత్తండి. బంగారం అంటే ఇష్టం లేదా? నాకు బంగారం అంటే ఇష్టం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు ఈ లోక సంబంధమైన బంగారం కాదు, ఆత్మ సంబంధమైన బంగారం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఆత్మ సంబంధమైన బంగారం ఏంటంటే చెప్పబోతున్నా. 119వ కీర్తన 127వ చరణం. బంగారు కంటెను, బంగారము కంటెను, అపరంజి కంటెను, అపరింజి కంటెను, నీ ఆజ్ఞలు నాకు ప్రియమైనవి, నీ ఆజ్ఞలు నాకు ప్రియమైనవి. చాలు, దేవునికి స్తోత్రం. చెప్పలు గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ బంగారము దేనితో పోల్చాడు దేవుడు అంటే వాక్యముతో పోల్చాడు. చెప్పాలి, బంగారం అంటే ఏంటి? వాక్యము. మరి బంగారం కావాలా వద్దా? మాట్లాడేంటి? ఇందాక వద్దన్నారు, ఇప్పుడు మళ్ళీ చేతులు ఎత్తున్నారు. మామూలు కాదు మీరు. అసలు మీలో బంగారం ఏంటి ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారు? ఇవన్నీ అబద్ధాలు కాబట్టి దేవుని మందిరంలో అబద్ధం ఆడకూడదు, జాగ్రత్త. బంగారం అంటే ఎవరికి ఇష్టం లేదు? ఇంటి దగ్గర తగాదలు కదా. మీ మరదలకు చూడు, మీ వదినకు చూడు, మీ అన్న ఎట చేయించాడు. నువ్వు ఒక మనిషివి, నువ్వు ఒక మగోడివి అనేవాళ్ళు కూడా ఉన్నారు. మన సంఘంలో పెద్దగా అలాంటి వాళ్ళు ఎవరు లేరులే. కానీ బంగారం మీద ఆస్తి లేని బిడ్డలు ఏడున్నారు. నాకు ఇచ్చారు. కొందరు అయితే తాలుబొట్టు ద్వారా కూడా ఇచ్చేసే. తాలుబొట్టు ఎందుకన్నా అని పేర్లు చెప్పలే. ఆ బంగారం నమ్మే స్థలాన్ని కొన్నాం. డబ్బులు ఆడించి వచ్చినాయి. ఆయనకి అమెరికా డబ్బులు వచ్చాయా, నెల జీతాలు వచ్చాయా, అలా అనుకోవద్దు. త్యాగం కలిగిన బిడ్డలు ఉన్నారు. అయితే బంగారం కన్నా విలువైనది వాక్యము. బంగారం ఉన్న చోట పీషోను నది ఉన్నది. బంగారం అనే వాక్యం ఉన్న చోటని మనం ఉండాలి. వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. ఈ వాక్యం ఎంత విలువైనదో తెలుసా? 119వ కీర్తన 12వ చరణంలో రాయబడిన మాట ఏంటంటే, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందరు, దాన్ని సరిగా చూసుకునే చేతనే కదా అని రాయబడి ఉంది. బంగారం ఒక వ్యక్తిని పాపం నుంచి విడిపించిద్దా? విడిపించదు. వాక్యం విడిపిస్తుంది పాపం నుంచి. నీ ఎదుట పాపము చేయకుండా ఉన్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను అన్నాడు. 119వ కీర్తన 11వ చరణంలో ఉండేది అన్నమాట. తర్వాత 119వ కీర్తన 105వ చరణంలో ఉండిద్ది ఒక మాట. అక్కడే ఉంటుందంటే, నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగై ఉన్నది. నిన్ను ఈ లోకములో పాపంలో పడకుండా కాపాడేది, సాతాను చేతుల్లోకి వెళ్లకుండా కాపాడేది, సాతాను విషకొరల్లోకి వెళ్లకుండా కాపాడేది, లోకములో కలిసిపోకుండా కాపాడేది, క్షేమముగా నిన్ను నడిపించేది, దేవుని యొద్దకు నడిపించేది, దేవుని రాజ్యానికి నడిపించేది, ఆశీర్వాదం దగ్గర నడిపించేది వాక్యము. చీకటిలో వెళ్ళేటప్పుడు టార్చ్ లైట్ వేసుకుని వెళుతుంటే ఎంత జాగ్రత్తగా నడవగలము? గుంటేదో మెట్టేదో మనకు అర్థమవుతుంది. తేలుందో పాముందో అక్కడ మనకు అర్థమైద్ది. టార్చ్ లైట్ లేకపోతే గుంటలో కాలేసి కాళ్ళు ఇరిగిపోవచ్చు.
సీసపెంకు మీద కాళ్ళు వేయచ్చు, ముళ్ళల్లో కాళ్ళు వేయచ్చు, ఇబ్బంది కలిగిద్ది. టార్చ్ లైట్ ఉంటే చీకటి వెళ్ళేటప్పుడు క్షేమంగా మనం గమ్యం చేరగలము. అలాగే వాక్యము అనే టార్చ్ లైట్ మన దగ్గర ఉంటే ఈ లోకంలో బాగా దీవించబడి క్షేమముగా పరలోక రాజ్యం అని గమ్యం చేరగలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 119, 130 చరణ చదువు. నీ వాక్యము వెల్లడి అవుట తోడ, నీ వాక్యమే వెల్లడి అవుట తోడనే వెలుగు కలుగును, వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. తెలివి లేని వారికి తెలివినిచ్చేది వాక్యము. అలాగే 19వ కీర్తన 10-11 చరణాలు చూడండి. అవి బంగారు కంటెను, అదుగో బంగారము కంటెను, విస్తారమైన మేలిమి బంగారము కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను, కోరదగినవి తేనె కంటెను, జుంటే తేనె ధారల కంటెను, మధురమైనది తీయనైనది వాక్యము. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. చాలు. పీషోను నది బంగారం ఉన్న చోట ప్రవహిస్తుంది. పీషోని నది అనే మనము బంగారం అనే వాక్యం ఉన్న చోట మనం ఉండాలి. వాక్యం మనలో ఉండాలి. వాక్యానుసారంగా మన జీవితం ఉండాలి. బంగారము వాక్యం పక్కన పెడితే బంగారం కన్నా వాక్యం చాలా విలువైనది. బంగారం నీకు నెమ్మదినివ్వలేదు, వాక్యం నీకు నెమ్మదినిస్తుంది. వాక్యం నీకు తెలివినిస్తుంది. వాక్యం పాపం నుంచి విడిపిస్తుంది. వాక్యం నేను దేవుడి రాజ్యాన్ని తీసుకుని వెళుతుంది. నువ్వు అలా చేయొద్దు, ఇలా చేసుకో, అలా వెళ్ళొద్దు, ఇలా వెళ్ళు. హెచ్చరించేది వాక్యం. బంగారం నిన్ను హెచ్చరించిద్దా? హెచ్చరించదు. ఈ వాక్యం నీ దగ్గరికి వచ్చి నేను హెచ్చరించినప్పుడు నువ్వు వెంటనే సరి చేసుకుంటే, ఏంది అటు చెప్పాడు వాక్యం, ఎటు చెప్పాడు ఆ వాక్యం, అన్నకి ఎవరన్నా మనమే సాడీలు చెబుతున్నారేమో అని వాళ్ళతో వీళ్ళతో తగాదులు పెట్టుకున్నవాడు శాపం చేసి పెట్టుకుంటావు. లేనిపోయింది. అన్నకు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు డౌట్ అయితే నా దగ్గరికి వచ్చి నన్ను అడుగు, నీ గురించి నేను చెప్తా. ఎందుకంటే దేవుడు నాకు ముందు చెప్పున్నాడు ఎన్నో సందర్భాల్లో. నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లో విజిటింగ్ చేసినప్పుడే నీ కుటుంబ పరిస్థితులు నాకు అర్థమవుతాయి. అది నీకు తెలియదు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న వ్యక్తికి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడి దగ్గర మీలో పరిశుద్ధాత్మ పొందుకున్నాడు కొందరు ఉన్నారు. మీ స్నేహితులు, మీ బంధువుల గురించి కూడా కలలో దేవుడు మీకు చెప్తుంటాడు. కావాలని గమనించండి. మరి నీకే అంత బాగా చెబుతుంటే మరి దేవుడు నాకెంత బాగా చెబుతాడు? నీకు అభిషేకం పొందుకున్నవాడు కదా నేను. సంఘములో విశ్వాసులు ఎవరు ఎలా ఉంటున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయని చెప్తాడు. నువ్వు వాళ్ళ మీద ఏమైనా తగాలు పెట్టుకుని లేనిపోయి శాపం తెచ్చి పెట్టుకుంటావు. నా దగ్గర సాక్ష్యం పోద్ది, సమాజంలో నీకు సాక్ష్యం పోద్ది. నీ జీవితాన్ని సరి చేసుకో, నువ్వు దీవించబడతావు. సరి చేసుకుంటే ఏం జరిగిద్దో తెలుసా? అక్కడే ఉన్నది గొప్ప లాభం కలిగిద్దంట. గొప్ప లాభం అంటే ఎంత అంత కాదు, కొలతలు లేవు. గొప్ప లాభాన్ని పొందుకున్నప్పుడు మీరు గొప్పవారు అవుతారు. గట్టిగా చెప్పలు కొడితే దేవనామై పర్సన్ ప్రజలాడు. హల్లెలూయా. కనుక బంగారం ఉన్న చోట పీషోరు నది ప్రవహిస్తుంది. పీషోరు నది అనేటువంటి మనము బంగారం ఉన్న చోటే మనం ఉండాలి. బంగారం అంటే ఏమని చెప్పాను ఇప్పుడు? ఒకటి చెప్పాను, ఏంటిది? వాక్యము. వాక్యానికి విలువివ్వు. నీ హృదయములో ఈ లోక సంబంధమైనటువంటి మాటలు ఎక్కువ ఉన్నాయా, వాక్యం ఎక్కువ ఉందో చూడండి. అసలు బైబిల్ రోజు చదువుతున్నారా? ప్రతిరోజు నువ్వు బైబిల్ చదవాలి. అప్పుడు వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తున్నట్లు. క్యాలెండర్లు ఇచ్చాము. క్యాలెండర్లో ప్రతిరోజు ఒక వాగ్దానం ఉంటుంది. నువ్వు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, వ్యాపారానికి వెళ్ళేటప్పుడు ఆ తారీఖు ఉన్న రోజున ఒక వాగ్దానం ఉంటుంది. చదివి ఆ రెఫరెన్స్ను గుర్తుపెట్టుకొని, ఆ వాక్యాన్ని గుర్తుపెట్టుకొని నువ్వు పనికెళ్ళు, దాన్ని ధ్యానించు. ఆ వాక్యానుసారం జీవితం నాకు ఇవ్వయ్యా, ఆ వాక్యాన్ని నా జీవితం నెరవేర్చయ్యా, ఆ వాగ్దానం నా జీవితం నెరవేర్చయ్యా అని ప్రభువుని అడుగు. ఆ రోజంతా వాక్యం నిన్ను నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ వాగ్దానం నీ జీవితం ఆ రోజు నెరవేర్చబడుతుంది. ఆ వాగ్దానం నిన్ను దీవిస్తుంది. అందుకని అక్కడ పెట్టింది, ఊరికనే పెట్టలేదు. వాగ్దానాలు. వాక్యానికి అంత విలువిస్తున్నావు. బైబిల్ చదువుతున్నావా? తప్పనిసరిగా ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు బైబిల్ చదవాలి. ఒక పక్షికి 2 రెక్కలు ఎంత అవసరమో ఒక మనిషికి ప్రార్థన జీవితం, వాక్యానుసారమైన జీవితం అంత అవసరం. ఒక రెక్క ఇరిగిపోయింది అనుకో, పక్షి ఎగరగలదా? పైన గూట్లు కూర్చోగలదా? కూర్చోలేదు. పైన ఉన్న గూడు అంటే పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలంటే 2 రెక్కలు అనే, ఒక రెక్క ప్రార్థన జీవితం, ఒక రెక్క వాక్యానుసారమైన జీవితం. వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యాన్ని ఎంత ప్రేమిస్తున్నావు నువ్వు ఒకసారి ఆలోచించు. చదవాలి. చదువు రాకపోతే, చదువు వచ్చినట్టు నీ పిల్లలు ఉన్నారు ఇంట్లో, అయ్యా ఈరోజు ఒక అధ్యాయం చదువయ్యాను, చదివించుకొని జాగ్రత్తగా వాక్యం విను. దేవునికి స్తోత్రం. వాక్యానికి నువ్వు విలువ ఇవ్వాలి. వాక్యం నీ గుండెలో లేకపోతే నువ్వు పరలోక రాజ్యానికి రాలేక నేనేం చేయలేను. వాక్యాన్ని గుండెలో దాచిపెట్టుకోవాలి. కనుక బంగారం ఉన్న చోట పీషోరు నది ప్రవహిస్తుంది.
బంగారం అంటే ఏంటి? వాక్యము. పీయూషను నది అంటే మనము బంగారం ఉన్న చోటే ఉండాలి, బంగారం మీద ఆశ కలిగి ఉండాలి. ఆత్మీయ అర్థం బంగారం అంటే వాక్యము. దేవునికి స్తోత్రం. అలాగే రెండోదిగా రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం నుండి 22వ వచనం వరకు. గర్భాలయము లోపల 20 మూరల పొడుగును, 20 మూరల పొడుగు, 20 మూరల వెడల్పు, 20 మూరల వెడల్పు, 20 మూరల ఎత్తును, 20 మూరల ఎత్తు గల దీనిని మేలిమి బంగారం, మేలిమి బంగారం. ఇట్లా అతి పరిశుద్ధమైన స్థలం. మీరు కూర్చున్న పరిశుద్ధ స్థలం మందిరంలో బయట ఆవరణం. ఇది అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలం అంట గోడలకంట మేలిమి బంగారపు రేకును పొదిగాడంట. చూస్తే బంగారపు రేకే కనపడుతుంది, గోడ కనపడవు. ఆ అతి పరిశుద్ధ స్థలములో ఉన్న వస్తువులు ఉన్నాయే మేలిమి బంగారంతో చేయించాడు. మందసం ఉంటుంది లోపల. మందసం మీద 2 దేవదూతలు ఇలా ఉంటాయి, అటో ఇటో దేవదూతలు. దేవదూతల్ని ఈ ఒలివ చెక్కతో తయారు చేయించి పైన బంగారపు రేకును పొదిగాడంట. ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ప్రతి వస్తువుని మేలిమి బంగారంతో తయారు చేయించాడంట. ప్రతి వస్తువుని. అక్కడ ఉండేది ఆ మాట చదువు. అర్జకరతో చేయబడిన బలిపీఠమును ఇలాగుననే పొదిగించెను. ఇలాగున సొలొమోను మందిరం లోపల మేలిమి బంగారంతో పొదిగించి గర్భాలయపు ముంగిలికి బంగారపు గొలుసులుగా తెర చేయించి బంగారంతో దాన్ని పొదిగించెను. ఏ భాగమును కూడా అతి పరిశుద్ధ స్థలములు విడిచిపెట్టకుండా మందిరం అంతయు బంగారంతో పొదిగించెను. మందిరం అంతా కూడా ఉన్న వస్తువులన్నీ బంగారంతోనే చేయించారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ బంగారం ఎక్కడ ఉన్నది? సొలొమోను కట్టించిన మందిరములో అతి పరిశుద్ధ స్థలములో ఉన్నది బంగారం. పీయూషను నది అనే మనము బంగారాన్ని ఇష్టపడాలి. బంగారం ఉన్న చోట మనం ఉండాలి. ఇప్పుడు బంగారం ఎక్కడుంది? అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నది. మనము కూడా బంగారం కంటే విలువైనది అతి పరిశుద్ధత. అతి పరిశుద్ధమైన జీవితాన్ని మనం ఇష్టపడాలి. బంగారం కాదు నువ్వు ఇష్టపడవలసింది. బంగారం నిన్ను దేవుడి రాజ్యాన్ని తీసుకుని వెళ్ళదు. అతి పరిశుద్ధమైన స్థలము నిన్ను దేవుడి రాజ్యాన్ని తీసుకుని వెళుతుంది. అతి పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధమైన జీవితం నాకు ఇవ్వని దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది. నీకు అర్థమయ్యేటట్టు చెప్తే వినండి. ఇక్కడ నా ఎదురుగా 2 మొక్కలు ఉన్నాయి. ఈ మొక్క ఒక మనిషి, ఆ మొక్క ఒక మనిషి అనుకుందాం. ఈ మనిషి ప్రపంచంలో ఉన్నటువంటి బంగారము, వజ్రములు, వైడూర్యములు, పగడములు, రత్నములు, డైమండ్స్ మొత్తము ప్రపంచంలో ఆస్తులన్నీ ఆయన పేర మీద ఉన్నాయి. కానీ మనసు మార్చుకోలేదు, బాప్తీసం తీసుకోలేదు, మందిరానికి అసలు పొరపాటున ఆదివారం చర్చికి వెళ్ళడు, అసలు యేసు ప్రభు దేవుడు అంటే నమ్మడు. ఈయన పరిస్థితి అది. కానీ ప్రపంచంలో ఆస్తి మొత్తం ఆయన పేరు మీద ఉన్నది. పరిశుద్ధమైన జీవితం లేదు. ఇప్పుడు ఈయనున్నాడే, ఈయనకి తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఆస్తులు ఏమీ లేవు. కానీ ఆయన మనసును మార్చుకొని బాప్తీసం తీసుకొని బాగా బైబిల్ చదువుకుంటూ బాగా ప్రార్థన చేసుకుంటూ పరిశుద్ధంగా బ్రతుకుతున్నాడు. ఆయన ఆస్తులు అసలు ఏమీ లేవు, చెట్టు కింద ఉంటున్నాడు. ఒకరోజు వీళ్ళిద్దరూ చనిపోరా? చనిపోతే వీళ్ళిద్దరిలో ప్రపంచంలో అన్ని ఆస్తులు కలిగినటువంటి ఈయన పోతాడా పరలోక రాజ్యానికి, ఏమి ఆస్తులు లేని పేదోడు పోతాడా పరలోక రాజ్యానికి? చెప్పండి. పేదోడా ధనవంతుడా? అమ్మా, పేదవాడు వెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు చెప్పండి, ఆయన పేదవాడు వెళ్తాడా ధనవంతుడు వెళ్తాడా పరలోక రాజ్యానికి? ఐశ్వర్యం ఉంది కదా, ఐశ్వర్యాన్ని పెట్టి పరలోక రాజ్యాన్ని కొనుక్కోలేడా? అంటే ప్రపంచంలో ఉన్న ఆస్తులన్నీ ఇచ్చినా కొనలేనిది పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యాన్ని దేవుడు ఎవరికి ఇస్తాడంటే పరిశుద్ధమైన జీవితం కలిగిన వాళ్ళకి ఇస్తారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమును మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కోట్ల సంవత్సరాల పరలోక రాజ్యంలో సంతోషముగా, సమాధానముగా, నెమ్మదిగా, ఆరోగ్యముగా, సుఖముగా బ్రతకాలంటే పరిశుద్ధమైన జీవితం ముఖ్యము, బంగారము కాదు. బంగారం కన్నా చాలా విలువైనది పరిశుద్ధమైన జీవితం. పరిశుద్ధత లేనివాడు ప్రభువుని చూడలేడు. పరిశుద్ధత లేనివాడు దీవించబడలేడు. విశ్వాస అయిన సేవకుడిని దీవించబడాలంటే పరిశుద్ధమైన జీవితం ఉండాలి. దేవుడు అంటున్నాడు యెహోషువతో, యెహోషువ, రేపటి దినాన్ని నేను మీ మధ్య అద్భుతాలు చేయబోతున్నాను, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరగాలంటే పరిశుద్ధమైన జీవితం కావాలి. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండేదారు. నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. లేకపోతే నీ ఇంటికి రావడానికి ఆయన ఇష్టపడాడు.
ఊరికి అనుకుంటే చాలదు, ప్రతిరోజు ప్రభుని బ్రతిమలాడుకోవాలి. దేవా వాక్యానుసారమైన జీవితం నాకు ఇవ్వండి అని అడగాలి. రెండోదిగా దేవా నీలాంటి పరిశుద్ధమైనటువంటి జీవితం నాకు ఇవ్వని ప్రతిరోజు ప్రభుని అడగాలి. కనుక పీషోను నది బంగారం ఉన్న చోట ప్రవహిస్తుంది. పీషోను నది అనే మనము బంగారం ఉన్న చోట ప్రవహించాలి. బంగారం ఉన్న చోటే మనం ఉండాలి. బంగారాన్ని మనం కోరుకోవాలి. బంగారం అంటే రెండు చెప్పా. ఒకటి వాక్యానుసారమైన జీవితం, వాక్యము. రెండోది అతి పరిశుద్ధమైన జీవితం. మూడోదిగా చదవండి యోబు గ్రంథము 28వ అధ్యాయం 12వ వచనం. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? జ్ఞానము ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది? వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది? నరులు దాని విలువను ఎరుగరు. 15-16 వచనాలు చూడు. సువర్ణము దానికి సాటి అయినది కాదు. అదుగో జ్ఞానము గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. జ్ఞానముకి సువర్ణము లేదా బంగారము సమానం కాదు. దాని విలువ కొరకై వెండి తూచరాదు. వెండి కూడా సమానం కాదు. జ్ఞానముతో బంగారం సమానం కాదు, వెండి సమానం కాదు. అది ఓఫీరు బంగారముకైనను విలువగల గోమేదముకైనను నీలమునకైనను కొనబడినది కాదు. దేవునికి స్తోత్రం. జ్ఞానము బంగారము కన్నా విలువైనది. ఇక్కడ బంగారము అంటే జ్ఞానముతో పోల్చాడు దేవుడు. ఏ జ్ఞానము? ఈ లోక సంబంధమైన జ్ఞానము కాదు. ఈ లోకములో చదువుకుంటున్న జ్ఞానం అన్నదే. నేను ఇలా అంటున్నాను, దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఎందుకంటే నేను కూడా డిగ్రీ వరకు చదువుకున్నానులే. ఇంగ్లీషు జ్ఞానమైనా, అది హిందీ జ్ఞానమైనా, తమిళ్ జ్ఞానమైనా, అది సైన్స్ జ్ఞానమైనా, లెక్కల జ్ఞానమైనా, ఏ జ్ఞానమైనా ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము దేవుడి దృష్టికి వెర్రి జ్ఞానం అంట. కనుక ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం అంటే నువ్వు ఎంత బాగా చదువుకున్నా ఈ చదువుతో నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. ఇది 4 రోజులు భూమి మీద బ్రతకడానికి ఈ చదువు నీకు ఉపయోగపడుతుంది. అంతేగాని ఈ చదువులు నిన్ను దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మార్చలేవు. నిన్ను పాపం నుంచి విడిపించలేవు. సాతాను శక్తుల మీద జయాన్ని ఇవ్వలేవు. సాతాను వచ్చి ఎదురు నిలబడ్డాడు అనుకో, నేను ఐఏఎస్ చదివినట్టు సాతాను పడిపోతాడా? ఐఏఎస్ ఐపీఎస్ చదివినంత మాత్రమే సాతాను భయపడ్డా. నేను బాగా జ్ఞానం గలవాడిని, బాగా చదువుకున్నవాడిని అని అన్నావని దెయ్యం ముందు ఇస్తాడు, పడేస్తాడు. ఈ లోక సంబంధ జ్ఞానం కలిగిన వ్యక్తి సాతాన్ని జయించలేడు, పాపాన్ని జయించలేరు, దేవుడి రాజ్యంలో ప్రవేశించలేరు, దేవుడికి ఇష్టమైన జీవితం చేయలేరు. చనిపోతే ఎంత బాగా చదువుకున్న వ్యక్తి అయినా చనిపోయాడు అంటే మట్టిలో కలిసిపోద్ది. ఆయన జ్ఞానం ఉపయోగపడింది, ఇంకా ఆయనకి ఉపయోగపడదు. మట్టిలో కలిసిపోద్ది. ఆయన సర్టిఫికెట్లు ఉపయోగపడితే ఉపయోగపడు. ఈ 4 రోజులు బ్రతకడానికి ఈ జ్ఞానం. కానీ కోట్ల సంవత్సరాల పరలోక రాజ్యంలో బ్రతకడానికి ఉపయోగపడేది దైవ జ్ఞానము. దేవునికి స్తోత్రం. దైవ జ్ఞానం అనే బంగారము నీకు కావాలి. మరి ఈ లోక జ్ఞానానికి దైవ జ్ఞానానికి తేడా ఏంటో చెప్తా వినండి. ఎవరో పుస్తకాలు రాశారు, వాళ్ళు రాసిన పుస్తకాలు బాగా చదివి హృదయంలో దాచిపెట్టుకొని బాగా నోట్స్ల మీద రాసి బాగా గుర్తుపెట్టుకున్నావు. పరీక్షల్లో దాన్నే రాస్తున్నావు. ఇది లోక సంబంధ జ్ఞానం. కానీ దైవ జ్ఞానం ఏంటి తెలుసా? ఎప్పుడో జరిగిపోయింది కాదు, జరగబోయే విషయాన్ని ముందే తెలుసుకొని చెప్పటమే దైవ జ్ఞానం. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామమున భయపరచు. ప్రజలాడు హల్లెలూయా. జరిగిపోయిన దాన్ని చెప్పేది ఈ లోక జ్ఞానం. ఈ లోక జ్ఞానము జరగబోయే విషయాలు చెప్పలేదు. 2020 నాటికి ప్రపంచం అంతమైపోతుందని ఈ లోకంలో జ్ఞానం చెప్పింది. అయిపోయిందా? దైవ జ్ఞానము జరగబోయే విషయాలను చెప్పింది. ఐగుప్తు దేశంలో రాజుగారికి ఒక కల వచ్చింది. ఆయన దగ్గర మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ పిలిచి నాకు కల వచ్చింది, దీని అర్థం ఏంటో వాళ్ళు ఎవరు కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. రాజుకి అర్థమవుతుంది వాళ్ళు ఏదేదో చెప్తున్నారు. బాగా జ్ఞానం కలిగిన వాళ్ళే జరిగిపోయిన విషయాలు ఎన్నో గుర్తుపెట్టుకొని చెప్పగలరు. ఈ లోక జ్ఞానం బాగానే ఉన్నది. వాళ్ళు రాజుగారు వచ్చిన కళ ఏంటో చెప్పలేకపోతున్నారు. అప్పుడు జైలులో యోసేపు ఉన్నాడు. ఈ రాజుగారి దగ్గర అతనికి ద్రాక్షరసం అందించేటువంటి వాడు ఉన్నాడే. వాడు చెప్పాడు, అయ్యా జైల్లో ఉన్నప్పుడు నాకు కల వస్తే యోసేపు అనే కుర్రోడు చెప్పాడు, కరెక్ట్గా అలాగే జరిగిందయ్యా, అతను పిలిపిస్తే చెప్తాడయ్యా, అతను దైవ జ్ఞానం కలిగిన వాడు అన్నాడు. యోసేపుని పిలిపించారు. యోసేపు వచ్చాడు. యోసేపు కళ చెప్పాడు. యోసేపు కొంచెం సమయం తీసుకున్నాడు, ప్రార్థన చేశాడు, దేవుడు బయలుపరిచాడు. యోసేపు రాజుకు చెప్పాడు, రాజా నీకొచ్చిన కళ భావం ఏంటంటే, మీరు ఏటి ఒడ్డున నిలబడి ఉన్నారు, ఏటిలో నుంచి బలమైనటువంటి 7 ఆవులు ముందు వచ్చాయి, ఆ తర్వాత బలహీనమైన ఆవులు 7 బయటకు వచ్చాయి.
బలహీనమైన ఆవులు బలమైన ఆవుల్ని మింగేసాయి, మింగినట్టు కూడా అనిపించలేదు. ఇదే కదా మీ కళ అంటే? అవునన్న. దాని అర్థం ఏంటంటే మొదట 7 సంవత్సరాలు ఈ రోజు నుండి పంట నీకు బాగా పండిద్ది, తర్వాత 7 సంవత్సరాల పంట పండదు, భయంకరమైన కరువు వచ్చింది. అందుకని 7 సంవత్సరాలు పండే పంటను జాగ్రత్తగా దాచిపెట్టుకుంటే తర్వాత 7 సంవత్సరాల పంట పండదు కాబట్టి దానిని జాగ్రత్తగా వాడుకోవచ్చు. నీ ప్రజలు ఎవరో చనిపోకుండా ఉంటారు. జరగబోయే విషయాన్ని దేవుడు ముందే నీకు తెలియజేశాడు అని చెప్పాడు. ప్రజలాడు హల్లెలూయా. ఇది జరగబోయేటువంటి జ్ఞానం, ఇది వాస్తవం. అప్పుడు వెంటనే అక్కడున్న జ్ఞానం గల వాళ్ళందరూ చూసి రాజు అంటున్న మాట ఏంటి తెలుసా? ఇలాంటి జ్ఞాన వివేకము గలవానిని మనము కనుగొనగలమా? ఇక నుంచి నీవే నా ఇంటి మీద అధికారమై ఉండాలి. ఒక సింహాసన విషయంలో తప్ప నా తర్వాత నీవే అధికారివి. నా ప్రజలు ఎవడైనా నీ పర్మిషన్ లేకుండా యోసేపు తన చేతినైనను తన కాలునైనను ఎత్తకూడదు. ఈ దేశానికి నా తర్వాత నిన్ను ప్రధానమంత్రిగా చేస్తున్నాను. కొట్టుగట్టిగా చెప్పళ్ళు. ప్రజలాడు హల్లెలూయా. జైలులో ఉన్న ఒక బానిస, ఒక విలువలేని బానిస ఆ దేశానికి అధికారి అయ్యాడు. ఐగుప్తు దేశం అంటే ఆ రోజుల్లో ప్రపంచ దేశాలను మొత్తం శాసించే దేశం అమెరికా లాగా. అంత గొప్ప దేశంలో రాజు తర్వాత నెక్స్ట్ అధికారి యోసేపు. కారణం ఏంటి? యోసేపు ఈ లోక సంబంధమైన జ్ఞానములో బాగా ఆరితేలినోడు కాదు, పెద్దగా చదువుకున్నవాడేం కాదు, జరిగిపోయిన విషయాలను బాగా చదివి గుర్తుపెట్టుకొని చెప్పేవాడు కాదు, జరగబోయే విషయం ఏంటో చెప్పేవాడు. అది దైవ జ్ఞానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్కూలులో ఆరాధన జరిగేటప్పుడు నేను చెప్పాను, ఏమని చెప్పాను? రాబో దినాల్లో వినుకొండలో దేవుడు పెద్ద మందిరాన్ని ఇస్తానని చెప్పాడు, పెద్ద స్థలం నాకు ఇస్తానని చెప్పాడు అని నేను చెప్పాను లేదా? వాళ్ళు ఆ రోజు పాత వాళ్ళకు తెలుసు, గుర్తున్నవాడు ఒకసారి చేతులు ఎత్తండి. ఆ మాట నేను చెప్పిన విన్నవాళ్ళకు ఎంత మంచోడు. అప్పట్లో సొంత స్థలం లేదు, సౌండ్ సిస్టమ్ లేదు, బైక్ లేదు, ఏమీ లేవు. అప్పుడు చెప్పాను, దేవుడు నాకు చెప్పాడు, జరగబోయే విషయాన్ని ముందే చూపించాడు. వినుకొండలో అది పెద్ద మందిరం ఏది అంటే జయధ్వని అని చెప్తారు, అలా దీవించబోతున్నానని దేవుడు చెప్పాడు. జరగబోయే విషయాన్ని ముందే చెప్పాను, 7 సంవత్సరాల క్రితం చెప్పాను. జరిగిందా లేదు ఇప్పుడు? కనుక బంగారం అంటే దైవ జ్ఞానము. జరిగిపోయినటువంటి వాటిని పుస్తకాల్లో రాశారు, చదివి గుర్తుపెట్టుకొని చెప్పడం అది గొప్ప జ్ఞానం కాదు. ఈ లోక జ్ఞానం అది కాదు ముఖ్యము. అది వద్దని నేను అంటల్లా. ఈ భూమి మీద బ్రతకడానికి అవసరమే. చదువుకోండి, మీ పిల్లలు బాగా చదవాలి, మీ పిల్లల ప్రయోజకులు కావాలి, మంచి మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు చేయాలి, మీరందరూ గొప్పవాళ్ళు కావాలన్న ఆశ, ప్రార్థన చేస్తున్నా కాదంట్లా. దీనికన్నా చాలా ప్రాముఖ్యమైన దైవ జ్ఞానం. జరగబోయే విషయాన్ని ముందు నువ్వు తెలుసుకోవాలి. నీ భర్తకి ఏమి రాబోతుందో ప్రమాదం, నీ భార్యకి ఏమి రాబోతుంది, నీ పిల్లలకి ఏ ప్రమాదం జరగబోతుంది, నీ కుటుంబం మీదకి ఏ విపత్తు రాబోతుంది, ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదని, ఎవరు నీ దగ్గరికి వస్తున్నారు, ఎవరు నేను నాశనం చేయాలనుకుంటున్నారు, ఎవరి ద్వారా నాశనం వస్తుంది, ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు, ఇది నీకు ముందే తెలియాలి. తెలిస్తే జాగ్రత్త పడతావు. అప్పుడు నీ సాక్ష్యం బ్రహ్మాండంగా ఉండిద్ది. ఇలాంటి ఎన్నో జరగబోయే విషయాలు ముందే దేవుడు నాకు బయలుపరిచినప్పుడు ఎవరితో ఎక్కువ మాట్లాడాలి, ఎవరితో ఎక్కువ మాట్లాడకూడదు, ఏ స్త్రీలను నమ్మాలి, ఏ స్త్రీలను నమ్మకూడదు, ఎలాంటి స్త్రీలు ఎలాంటి ఆలోచన కలిగి ఉంటున్నారు అనేది ముందే నాకు ప్రభు బయలుపరిచాడు. కాబట్టి ఆ దైవ జ్ఞానముతో దూరంగా మెయింటైన్ చేస్తా, దూరంగా ఉంటూ ఒక మంచి సాక్ష్యం కలిగి ఉన్నాను. ఈ రోజున కొత్తగా దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు ప్రభు నన్ను అడిగా, ప్రభువా నాకు ఒక వరం కావాలన్నాను. ఏంటంటే ఏమి జరగబోతుందో నాకు ముందే తెలియాలి. దీనిని జ్ఞానవాక్యం అని వరం అంటారు. బైబిల్లో ఉన్న వరాలే సేవకు వచ్చే ముందే పొందుకొని వచ్చా. నేను ఇట్లాంటి విషయాలు ఇలా జరగబోతుంది నేను ఇలా చెబుతూ ఉంటే వాళ్ళు ఎగతాళి హేళనగా మాట్లాడేవాళ్ళు. ఈ వరము లేదు కాబట్టి పాపంలో చిక్కుకున్నారు, పాపంలో పడ్డారు, సాక్ష్యం దెబ్బతింది చాలామందికి. నాకు ఈ వరమును ముందే పొందుకొని సేవకు వచ్చాను కాబట్టి నాకు ముందే తెలిసిద్ది. అందుకని జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చాను. ఎన్నో శోధనలు వచ్చాయి నాకు కూడా. దేవుడు మహాకృపను బట్టి ఏ శోధనలు నేను చిక్కుకోలేదు, పడిపోలేదు, ఆశ్చర్యకరంగా ఉన్నాను, మంచి సాక్ష్యం కలిగి ఉన్నా. కారణం ఏంటంటే ఈ దైవ జ్ఞానం నీకు అవసరము. నా యేసయ్యా నీ జ్ఞానము అనంతమైనది. గట్టిగా అందరూ చప్పలు కొడుతూ పాడాలి. నేర్చుకొందును హీన మనస్సును నీ కాడిని మోయుచు, అనుభవింతును నీ విశ్రాంతిని, అనుసరింతును నీ విశ్వాసమును, అనుభవింతును ఈ విశ్రాంతిని, అనుసరింతును నీ విశ్వాసమును,
సాగిల పడేదా స్తుతించుచు సాగిపోదును చాటించుచు నా యేసయ్యా నీ జ్ఞానము అనంతమైనది నేర్చుకొందును దీన మనసును నీ కాడిని మోయొచ్చు. ఆమేన్. 3 విషయాలు చెప్పాను. పీషోను నది వలె బంగారం ఉన్న చోటే మనం ఉండాలి, బంగారాన్ని మనం కోరుకోవాలి. 1 బంగారం అంటే వాక్యము, 2 బంగారం అంటే అతి పరిశుద్ధమైన జీవితం, 3 బంగారం అంటే దైవజ్ఞానం. అలాగే ఇంకొక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 1:7 నశించిపోవు సువర్ణ, అదుగో సువర్ణము అంటే బంగారం, నశించిపోవచ్చున్నటువంటి సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన అదిగో దానికంటే అమూల్యమైనది, వెల కట్టలేనిది ఏంటి? మీ విశ్వాసము. దేవునికి స్తోత్రం. బంగారము కంటే విలువైనది విశ్వాసము, అమూల్యమైనది అంటే వెల కట్టలేనిది విశ్వాసము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. నీకు విశ్వాసం లేకపోతే దేవుడి మీద నువ్వంటే దేవుడికి ఇష్టం ఉండదు. అంటే అర్థం ఏంటంటే, మందిరానికి వస్తుంటారు కానీ కొందరు దేవుడు అప్పులు తీరుస్తాడంటావా, ఈ రోగం నుంచి దేవుడు విడిపిస్తాడంటావా, ఇల్లు ఇస్తాడంటావా, పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాడంటావా, అనుమానంతో వస్తుంటారు, అపనమ్మకం. ఇలాంటి వాళ్ళంటే దేవుడికి ఇష్టం ఉండదు. అసలు దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు అంటే దీవించడానికి పిలిచాడు. ఆశీర్వాదమునకు వారసులు 1కే మీరు పిలువబడ్డారు. పిలిచినందుకు ఆశీర్వదించడానికి దేవుడు మిమ్మల్ని పిలిచింది. దరిద్రతలో ఉంచడానికి కాదు, కరువులో ఉంచడానికి కాదు, నిన్ను అప్పుల్లో ఉంచడానికి కాదు, రోగాల్లో ఉంచడానికి కాదు, సమస్యల పాలు చేయడానికి కాదు. నిన్ను పిలిచినందుకు తెలుసు దేవుడు ఇక్కడికి నిన్ను ఆశీర్వదించడానికి పిలిచాడు. ఈ రోజున దరిద్రత నీకు ఎల్లకాలం ఉండదు, గుర్తుపెట్టుకో. ఈ రోజున సమస్యలు నీకు ఎల్లకాలం ఉండవు, ఈ రోజున రోగాలు నీకు ఎల్లకాలం ఉండవు, ఈ రోజున కన్నీళ్ళు నీకు ఎల్లకాలం ఉండవు. నిశ్చయముగా దేవుడు రాబో దినాల్లో నిన్ను నీ పిల్లలను బహుగా దీవించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసములోనే అన్ని దీవెనలు ఉన్నాయి. ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ప్రతికూలమైన పరిస్థితులు ఎన్ని ఎదురైనా, నా దేవుడు నమ్మదగిన దేవుడు, నన్ను దీవిస్తాడు, అంతే. ఎన్నెన్నో అంటున్నారు. ఓ పెద్ద స్థలం తీసుకుంటాడంట, మందిరం కడతాడంట, ఇప్పుడున్నటువంటి అద్దె స్థలం అది, ఆ స్థలాన్ని ఖాళీ చేయమంటున్నారు, తాటికి పీకేయమంటున్నారు, ఇంకేడంటే ఈయన కట్టేది, రకరకాలుగా అంటున్నారు. ఆ మాటలు నా శివుని పడుతున్నాయి. ఆ మాటలు ఎందుకు పట్టించుకుంటా, నేను ఉన్నా కదా నీతో అన్నాడు, అందుకని ధైర్యంగా ఉన్నా. ఎంత పెద్ద మందిరం పెట్టుండి ఆడయిద్దంట, అసలు ఎట్ట కడతాడు, ఏంది అసలు ఇదేం అర్థం కావట్లేదు. అన్నకి పిచ్చి పెట్టిందా ఏంది? అన్న పక్కన వాళ్ళు వీళ్ళు ఆలోచన చెబుతున్నారు, మొత్తం భూమిలో పెట్టారు డబ్బులంతా. అసలు ఏమైపోతుంది ఈ మందిరం జనాలకు అయిపోయిందాక అర్థం కాల. అసలు అక్కడ పిల్లలు ఏంది, ఇక్కడ పిల్లలు ఏంది, ఏందనేది. ఈ ప్లాన్ మందిరానికి ఎవరిచ్చారో తెలుసా? ఇంజనీర్ కాదు, ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు ఈ ప్లాను. ఇలా కట్టాలి మందిరం అన్నాడు, అలాగే వేసాను. ఇంజనీరు ఎంత చెప్పినా వినలా, నాకు చెప్పొద్దు అన్నాను, అంతే, నేను వినను అని చెప్పా. ఎవరు ఎన్ని మాటలు అంటున్నా నేను అధైర్యపడలా. నువ్వు మందిరం ప్రారంభించు, నేను ముగిస్తా అన్నాడు. ఆ మాట నమ్మాను, ఆ మాట ఎందుకు విశ్వాసం ఉంచాను. ఈ మందిరం ప్రారంభించేటప్పుడు 6 లక్షల అప్పు ఉంది, డబ్బులు లేవు. 3,40,000 అప్పు తీసుకొని విశ్వాసంతో పునాదులు వేశాం. అయిపోయింది లేదా? అప్పులు కూడా దేవుడు తీరుస్తానన్నాడు. అప్పులన్నీ తీరుస్తానని దేవుడు చెప్పాడు, తీరుస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. ఇంత పెద్ద మందిరం పెట్టుకున్నాడు, ఎట్టయిద్దంట అన్నారా? వాళ్ళు ఎట్లయిద్దని చూస్తానన్నారు. అయిపోయింది లేదా? దేవుడు చెప్పిన దాని మీదే నేను నమ్ముతా. ఇక మనుషులు ఎన్ని చెప్పిన నమ్మను, వినను. జస్ట్ మనుషులు ఎవరైనా చెప్తే వింటా, చేయను. దేవుడు చెప్పిందే చేస్తా. ప్రభు వాళ్ళు ఇలా అంటున్నారు, నేను మరి ఇలా చేద్దాం అనుకుంటున్నాను, నీ ఉద్దేశం ఏంటి ప్రభు అని అడుగుతా. ప్రభు అలా కాదు ఇలా చేసుకున్నాడంటే అలాగే చేస్తా. ప్రభు చెప్పింది నేను చేస్తా, అందుకని దీవెనకరంగా ఉన్నా. విశ్వాసము. దేవుడు ఒక మాట చెప్పాడా? దైవజనుల ద్వారా కలలో చెప్పాడా? దర్శనంలో చెప్పాడా? తోటి సహోదర దేవుడు నీతో చెప్పాడా? ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా దేవుడు చెప్పాడు, చేస్తాడంతే. ఆ మాట నువ్వు నమ్మాలి. విశ్వాసంలో అన్ని దేవుళ్ళు ఉన్నాయి. విశ్వాసానికి మరొక పేరేంటి తెలుసా? నమ్మకము. చదువు మార్కు సువార్త 9:23. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సాధ్యమే. సమస్తం అంటే అన్ని
అన్ని దీవెనలు ఎప్పుడు వస్తాయో తెలుసా? దేవుడు ఉన్నాడు అని నమ్మాలి, దేవుడు దీవిస్తాడు అని నమ్మాలి, సమస్య నుంచి విడిపిస్తాడని నమ్మాలి. దీన్నే విశ్వాసం అంటారు. ఇలా విశ్వాసమును ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో అన్ని దీవెనలు పొందుకుంటావు. ఏది తక్కువ కాదు. నిన్ను అనామకురాలు దేవుడు విడిచిపెట్టడు. ఎందుకు కంగారు పెడుతున్నావు? నాకు ఎవరు లేరని ఎందుకు ఏడుస్తున్నావు? నీ పరిస్థితి మొత్తం దేవుడికి తెలుసు. నువ్వు పుట్టక మునిపే నీ గురించి ఆయన బుక్లో రాసి పెట్టేసుకున్నాడు. మొత్తం ఏ రోజు ఏం చేయాలి, ఏ రోజు ఎలా నడిపించాలి, ఏ రోజు ఎలా దీవించాలి మొత్తం రాసి పెట్టాడు. నువ్వేం కంగారు పడగాక. నాకు ఎవరు లేరు, నన్ను ఎవరు చూడలేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఆదరించేవాళ్ళు లేరు, నన్ను ఓదార్చేవాళ్ళు లేరు, నాకు అది లేదు ఇది లేదు, ఏడవలసిన అవసరం లేదు. నాకు ఎవరు లేకపోయినా పర్వాలేదు, నా దేవుడు ఉన్నాడు చాలు, నాకు అన్నీ ఇస్తాడు అని ఎప్పుడైతే నమ్ముతావో నువ్వు దేవుడిని నమ్మావు కాబట్టి, దేవుని విశ్వాసం ఉంచావు కాబట్టి దేవుడు నీకు అన్నీ ఇస్తాడు. నీకు ఏమీ తక్కువ చేయడు. ప్రజలాడు హల్లెలూయా. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరవను అన్నాడు దేవుడు. కనుక బంగారం ఉన్న చోట పీషోను నది ప్రవహిస్తుంది. మనము కూడా బంగారాన్ని ఉన్న చోటే ఉండాలి, బంగారాన్ని కోరుకోవాలి. నాలుగోది బంగారం అంటే ఏంటి? విశ్వాసము. ఇంకో మాట చదవండి. ప్రకటన గ్రంథం 21:18. పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడను. పట్టణము స్వచ్ఛముగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా. అదుగో శుద్ధ సువర్ణము అంటే ఒరిజినల్ బంగారము, మేలిమి బంగారం అంట. పరలోక రాజ్యములో చుట్టూ ప్రహరీ గోడ ఉన్నదే, ఆ ప్రహరీ గోడ అంట ఇటుకలతో బ్రిక్స్తో కట్టల. ఎందుకు కట్టారంట? ఒరిజినల్ మేలిమి బంగారంతో కట్టారంట ప్రహరీ గోడ. దేవునికి స్తోత్రం. ఈ బంగారపు గోడ దేనికి సాదృశ్యంగా ఉన్నది? యెషయా గ్రంథం 60:18. ఇకను నీ దేశమున బలాత్కారమును మాట వినబడదు. నీ దేశములో బలాత్కారమైన మాట వినబడదు. నీ సరిహద్దులలో పాడు అను మాట గాని, పాడైపోయారు అనే మాట వినపడదు. నాశనం అనే మాట వినపడదు. రక్షణయే నీకు ప్రాకారం. అదుగో నీ చుట్టూ ఒక ప్రాకారం, బంగారపు ప్రాకారాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఈ బంగారపు ప్రాకారము, బంగారపు గోడ ఏంటంట? రక్షణ. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. రక్షణ అనే గోడ. ఇంటి చుట్టూ ప్రహరీ గోడ ఉంటే కుక్కలు లోపలికి వస్తాయా? పాములు లోపలికి వస్తాయా? పందులు లోపలికి వస్తాయా? మనుషులు త్వరగా రాగలరా? రాలేరు. చుట్టూ ప్రహరీ గోడ ఉంటే ఆ ప్రహరీ గోడ రక్షిస్తుంది. పాములు లోపలికి రాకుండా, కుక్కలు రాకుండా కాపాడుతుంది ప్రహరీ గోడ. అలాగే ఇక్కడ బంగారపు గోడ ఉన్నదంట. ఆ బంగారపు గోడ ఏం చేస్తుందంట? రక్షిస్తుంది. రక్షణ అనే బంగారము. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ బంగారము దేనికి సాదృశ్యం ఉన్నదంటే రక్షణ అనే ప్రహరీ గోడ. కనుక ప్రభువుని ఏమని అడగాలంటే, దేవా నన్ను కాపాడు, నా భర్తను కాపాడు, నా భార్యను కాపాడు, మా పిల్లలను కాపాడు, మా తల్లిదండ్రులను కాపాడు, నా స్నేహితులను కాపాడు, మా సేవకుల్ని కాపాడు, మా సంఘాన్ని కాపాడు. ఎక్కడి నుంచి? పాపంలో పడకుండా కాపాడు, సాతాను చేతిలో పడకుండా కాపాడు, అంతవరకు కాపాడు. గత జీవితమైన సాతాను దగ్గరికి వెళ్లకుండా మమ్మల్ని కాపాడు, గత జీవితం సాతాను మా దగ్గర రాకుండా మమ్మల్ని కాపాడు. నువ్వు కాపాడకపోతే మమ్మల్ని మేము కాపాడుకోలేమయ్యా, నువ్వు రక్షించకపోతే మమ్మల్ని మేము రక్షించుకోలేమయ్యా. మా చుట్టూ రక్షణ అనే బంగారపు ప్రాకారం. ప్రాకారం అంటే ప్రహరీ గోడ. ఈ బంగారం అనే రక్షణ అనే ప్రాకారము మా చుట్టూ వేసి మమ్మల్ని కాపాడయ్యా అని ప్రతిరోజు దేవుడిని నువ్వు అడగాలి. ప్రజలాడు హల్లెలూయా. బంగారం ఉంటే నువ్వు కాపాడబడలేవు. బంగారం కంటే విలువైనది దేవుడే, పరిశుద్ధాత్మ అగ్ని అనే ప్రహరీ గోడ నీ చుట్టూ ఉంటే నువ్వు కాపాడబడతావు. బంగారం నిన్ను కాపాడదు, బంగారమే నిన్ను చంపేసిద్ది. నీకు అర్థమయ్యేటట్టు చెప్తా. బంగారం ఒక వ్యక్తి ఒంటి నిండా వేసుకొని నడిచిపోతున్నాను రోడ్డు మీద, ఏం చేస్తారు? తెలియాలంటే మీరు వేసుకుని పోతే అర్థమైద్ది. బంగారం ఒంటి నిండా వేసుకుని ఊరి చివర రోడ్డు మీద నడిచిపోతా ఉంటే ఎవరో ఒకరు బైక్ మీద వస్తారు, నోరు మోస్తారు, షట్టలో తీసుకెళ్తారు, గొంతు పిసికేస్తారు, ఆ బంగారం మొత్తం తీసుకుని బైక్ వెళ్ళిపోతారు. బంగారం బాగు చేసిందా చంపింది? అక్కడ బంగారము చంపిద్ది, కాపాడదు. కానీ బంగారం అనే ప్రహరీ గోడ, పరిశుద్ధాత్మ దేవుడే ఈ ప్రహరీ గోడ.
పరిశుద్ధాత్మ దేవుడు ప్రహరీ గోడలాగా నీ చుట్టూ ఉంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని రక్షిస్తాడు, మిమ్మల్ని కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడే ప్రహరీ గోడలాగా మీ కుటుంబం చుట్టూ ఉండి ఆయనే మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. నీకు బంగారము కావాలా, పరిశుద్ధాత్మ ప్రాకారము కావాలా? పరిశుద్ధాత్మ దేవుడే ప్రహరీ గోడలాగా ఉండి నిన్ను కాపాడాలి. దేవునికి స్తోత్రం. చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా. కనుక ఈ పీషోను నది అవీలా దేశములో ప్రవహిస్తుంది. అవీలా దేశములో శ్రేష్టమైన బంగారం ఉన్నది. బంగారం ఉన్న చోట ప్రవహిస్తుంది. బంగారం ఉన్న చోటే ఈ పీషోను నది ఉన్నది. మనము కూడా బంగారం ఉన్న చోటే మనం ఉండాలి, మనం ప్రవహించాలి, మనం సంచరిస్తూ ఉండాలి. ఏంటి ఈ బంగారము? 5 విషయాలు చెప్పాను. చెప్పండి. ఒకటి చెప్పండి, ఆ బంగారం అంటే ఏంటి? వాక్యము. రెండోది బంగారం అంటే ఏంటి? అది పరిశుద్ధమైన జీవితము. మూడోది బంగారం అంటే జ్ఞానము, దైవ జ్ఞానము. నాలుగోది బంగారం అంటే విశ్వాసము. ఐదోది బంగారం అంటే పరిశుద్ధాత్మ ప్రహరీ గోడ, పరిశుద్ధాత్మ అగ్ని. బంగారము కాదయ్యా, బంగారము కన్నా విలువైనవి ఇవి నాకు ఇవ్వండి. నేనైతే ప్రతిరోజు వాటిని అడుగుతా, నాకు తెలుసు కాబట్టి. బంగారం కన్నా విలువైన ఇవి. పరిశుద్ధాత్మ దేవుడే నీ ఇంటి చుట్టూ ఉంటే ఎవడైనా లోపల రాగలడా? ఎవడైనా నిన్నేమైనా చేయగలడా? సాతాను ముట్టగలడా? సాతాను కన్నుసు వేయగలడా? సాతాను నీ ఇంట్లో అడుగు పెట్టగలడా? ఎవడైనా నీకు కీడు చేయగలడా? ఎవడేం చేయలేడు. నువ్వు దినదినము అభివృద్ధి చెందుతూ ఉంటావు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రజలాడ హల్లెలూయా. ఈ బంగారము అనేటువంటి ప్రహరీ గోడ, పరిశుద్ధాత్మ అగ్ని అనే ప్రహరీ గోడ నీ చుట్టూ ఉంటేనంట ఏమేమి జరిగింది అక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, పాడు అనేది ఇంటిలోకి రాదు. రెండోది, నాశనం అనేది ఇంటిలోకి రాదు. ఇంకోటి కూడా ఉంది అక్కడ. మూడోది ఏంటట? అదుగో ఎవరు నిన్ను బలవంతము చేయలేరు, దౌర్జన్యము చేయలేరు. దౌర్జన్యము నీ జీవితంలోకి, నీ ఇంటిలోకి రాదు. రెండోది, పాడు అనేది నీ ఇంటిలో కనపడదు. మూడోది, నాశనం అనేది నీ ఇంటిలో కనపడదు. గట్టిగా చప్పలు కొట్టండి. గట్టిగా చప్పలు కొట్టండి. బంగారం కాదు, బంగారం కంటే విలువైనది పరిశుద్ధాత్మ అగ్ని ప్రాకారము. అది నాకు కావాలి. ఆ రక్షణ అనే ప్రాకారం నాకు కావాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నిత్య నివాసి, నీకు స్తోత్రం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు కదా ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మస్వరూపిగా మా మధ్యకి దిగువచ్చి మీ దాసుడుగా నన్ను మరుగుపరచి మీ బిడ్డలతో బహుతేటగా సూటిగా మీరు మాట్లాడారు ప్రభువా. నీకు స్తోత్రం. ఆదరించారు, ఓదార్చారు, బలపరిచారు, తృప్తిపరిచారు, సేద తీర్చారు. అందుకు నీకు స్తోత్రం. హెచ్చరించినందుకు నీకు స్తోత్రం ప్రభువా. దేవా, పీషోను నదిని మా ముందుంచి బహుతేటగా మీరు మాట్లాడినందుకు స్తోత్రం అయ్యా. పీషోను నది వలె మేము ప్రవర్తించాలని, పీషోను నది వలె మేము సంచరించాలని దేవా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. పీషోను నది అనగా సమృద్ధిగా ప్రవహించుట అని మీరు మాతో చెప్పారు. ఏదైనా తోటలో ఉన్నటువంటి అన్ని ఫల వృక్షాలు బాగా ఫలించాలనే పీషోను నదిని మీరు అక్కడ ఏర్పాటు చేశారు. అలాగే ఈ సమాజంలో ఉన్నటువంటి మనుషులందరూ బాగా అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలి, నీ రాజ్యానికి రావాలనే, మేము దీవించబడాలి, మా ద్వారా వాళ్ళందరూ దీవించబడాలనే అయ్యా ఈ లోకములు మమ్మల్ని ఏర్పాటు చేశారని మాకు గుర్తు చేసినందుకు నీకు స్తోత్రం ప్రభువా. రెండోదిగా, పీషోను నది హవిలా దేశంలో ప్రవహిస్తుందని, హవిలా అంటే ఇసుక అని, ఇసుక సముద్రంలో ఉన్న నీళ్లు భూమి మీదకి రాకుండా ఎలా కాపాడుతుందో అలాగే ఇసుక వలె, అబ్రహాము వలె విజ్ఞాపన ప్రార్థన చేసి సముద్రంలో నీళ్లు అనే లోకములో ఉన్న పాపము మా బంధువులు, మా స్నేహితులు లేదా మా శత్రువుల జీవితంలో ఒక పాపము రాకుండా విజ్ఞాపన ప్రార్థన చేసి మేము కాపాడే వారిగా ఉండాలని మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. అలాగే హవిల దేశంలో ప్రవహిస్తుంది పీషోను నది. అది బంగారం ఉన్న చోట ప్రవహిస్తుందని, బంగారం అంటే ఏంటో 5 అనుభవాలు మా ముందు నుంచి మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం. బంగారం ముఖ్యమైనది కాదు, బంగారం కన్నా విలువైనది వాక్యమని. రెండోదిగా, బంగారం కన్నా విలువైనది అది పరిశుద్ధమైన జీవితమని. మూడోదిగా, బంగారం కన్నా విలువైనది పరసంబంధమైన జ్ఞానమని, దైవ జ్ఞానమని. నాలుగోదిగా, బంగారం కన్నా విలువైనది విశ్వాసమని. ఐదోదిగా, బంగారం కన్నా విలువైనది రక్షణ అనే ప్రహరీ గోడ, పరిశుద్ధాత్మ అగ్ని ప్రహరీ గోడ. ఇది చాలా విలువైనదని. ఈ 5 అనుభవాలు బంగారం కన్నా విలువైనవి.
బంగారము దీనితో సమానము కాదు. బంగారము కోరుకున్నట్టు కాదు, కానీ వీటిని కోరుకోవాలి. పీషును నది శ్రేష్టమైన బంగారం ఉన్న చోట సంచరించినట్లుగా, ప్రవహించినట్లుగా ఈ 5 అనుభవాలలో మేము సంచరించాలని, ఈ 5 అనుభవాలను మేము కోరుకోవాలని, ఈ 5 అనుభవాలను కలిగి నడుచుకోవాలని, అప్పుడే మేము దీవించబడతామని, హెచ్చించబడతామని, ఘనపరచబడతామని, అన్ని దీవెనలు పొందుకుంటామని, గొప్పవారం అవుతామని, అభిషేకించబడతామని, నీ రాజ్యంలో ప్రవేశిస్తామని, సాతాన్ని జయించగలమని, శరీర కోరికలు జయించగలమని, పాపాన్ని జయించగలమని. మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రము, స్తోత్రమ దేవా, నీకు స్తోత్రమయ్యా. విత్తబడిన వాక్యం వృధా కాకూడదు. విన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరచండి, వాక్యానుసారమైన జీవితం అనుగ్రహించండి దేవా. బంగారము కంటే విలువైనటి 5 అనుభవాలను మేము ప్రేమించేవారుగా ఉండాలి, వాటిలో సంచరించేవారుగా ఉండాలి, వారిని నేర్చుకునేవారుగా ఉండాలి, అవి కలిగి ఉండాలి అని మాట్లాడినందుకు స్తోత్రం ప్రభా. ఈ అనుభవాల చేత మమ్మల్ని నింపండి ప్రభా. బంగారాన్ని కాదు ప్రభా, బంగారం కంటే విలువైనవి, అమూల్యమైనవి, వెలకట్టలేనివి, వీటిని ప్రేమించి మేము బహుగా దీవించబడడానికి కృప చూపించండి. మీ రాజ్యంలో ప్రవేశించడానికి కృప చూపించండి. మీరు వచ్చినప్పుడు ధైర్యంగా నీ ముందు నిలబడి మీ రాజ్యంలో ప్రవేశించాలని కృప చూపించండి. మీ బిడ్డలు బయలుదేరి వెళుతుండగా మీ సరైన సముఖాన్ని తోడుగా ఉంచండి. సకాలంలో క్షేమంగా ప్రభా ఇంటికి చేర్చమని నేను అడుగుతున్నాను ప్రభా. కరోనా వైరస్ మీ బిడ్డలు ఎవరు ముట్టకుండా కాపాడమని అడుగుతున్నాను ప్రభా. ఎవరైతే ప్రభా దూరం అయిపోయారో సంఘానికి వాళ్ళందరూ త్వరగా రావడానికి కృప చూపించండి. ఈ బిడ్డలను బహుగా ఇచ్చించండి, బహుగా గనపరచండి, బహుగా ఆశీర్వదించండి. అన్ని విషయాల చాలిన దేవుడికి మీరు ఆశీర్వదించి నీ ఘనమైన మై తెచ్చుకోమని యేసు నామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి సముఖం చేరిన మనకును, ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరకును, మరీ ముఖ్యముగా వాక్యాన్ని మీరు తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరు దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఇంతటితో ఆదివారం ఆరాధన ముగించబడినది. ఓపికతో వాక్యం మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.